హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. కస్తూరి అసలు గిరి ఎలా ఉన్నాడో ఏమో అనుకుంటూ భయంగా మనసులో బాధగా వెళ్ళింది. కార్ ఒక ఇంటి ముందు ఆగింది. ఇల్లు అంత పెద్దగా లేకపోయినా కస్తూరి ఇల్లు కంటే రెండింతలు ఉంది అది. చుట్టూ పచ్చని చెట్లు, బహుశా గెస్ట్ హౌస్లా ఉంది అనుకుంటూ లోపలికి వెళ్ళింది గబగబా. లోపలికి వెళ్ళగానే తనకు ఎదురుగా ఒక ఆవిడ కనబడింది. ఆవిడని చూస్తూ గిరి, శ్వేతా మేడం అని కస్తూరి అనగానే ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళండి అని చెప్పింది ఆవిడ. కస్తూరిని చూస్తూ సరే అంటూ గిరి ఎలా ఉన్నాడో ఏమో అని కంగారుగా లోపలికి వెళ్ళింది డోర్ తీసుకొని. గిరి మాత్రం బెడ్పై పడుకొని ఉన్నాడు. పక్కనే ఒక అతను కూర్చొని ఉన్నాడు. కస్తూరి అతన్ని చూస్తూ శ్వేతా మేడం అని అనగానే మీరు కస్తూరి కదా అని అన్నాడు ఆశ్చర్యంగా కస్తూరిని చూస్తూ. అవునండి నేనే, మీకు నా గురించి అని అన్నది కస్తూరి ఆశ్చర్యంగా. గిరి చెప్తూ ఉంటాడు మీ గురించి అని అన్నాడు అతను కస్తూరిని చూస్తూ. గిరికి ఇప్పుడు అన్నది అనుమానంగా కంగారుతో. అంతా బాగుంది, మరికొన్ని రోజుల్లో లేచి తిరుగుతాడు అని అన్నాడు అతను. ఆ మాట వినగానే తనకి చాలా సంతోషంగా అనిపించింది. సరే మీరు ఉండండి, ఇప్పుడే టాబ్లెట్స్ ఇచ్చాను, అందుకే పడుకుండిపోయాడు, మీరు తనని పిలిస్తే లేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. కస్తూరి మాత్రం నిద్రపోతున్న గిరి దగ్గరికి వెళ్ళి తనను చూస్తూ కన్నీళ్లతో మెల్లగా గిరి గిరి అంది, తన తల నిమృతూ. ప్రేమగా కస్తూరి అలా పిలవగానే అప్పటి వరకు నిద్రపోతున్న గిరి మెల్లిగా కళ్ళు తెరుస్తూ తన ఎదురుగా ఉన్న కస్తూరిని చూస్తూ అక్కా, నువ్వు వచ్చావా అని ఏడుస్తూ లేవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలా లేస్తున్న తనని పట్టుకొని నువ్వు లేవకూడదు అనుకుంటూ తన చేతిని పట్టుకొని తన తల దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెడుతూ నువ్వు నడుస్తావు, ముందులా నా వెనుక తిరుగుతూ గెంతుతూ ఆట పట్టిస్తూ ముందులా పరిగెత్తగలవు కూడా అని చెప్పి కస్తూరి గిరిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటే గిరి కూడా తనని చూస్తూ ఏడుస్తూ తన చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. లేవలేక కస్తూరి తనని తాను సమాధాయించుకొని ఏడవకు, ఇక్కడ ఎలా ఉంది అంతా అని అడిగింది శ్వేత ఎలా చూస్తుందో అని. అక్క, నీకు తెలుసా ఇక్కడ వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు, డాక్టర్ గారు కూడా వస్తారు, నాకు ఇష్టమైనవన్నీ చేస్తారు. అన్న ఉండాలే ఇక్కడ, ఆ అన్న పేరు సీను, నన్ను బాగా చూసుకుంటూ నాకు మాటలు చెప్తూ ఉంటాడు. నాకు ఇక్కడ చాలా చాలా బాగుంది, కానీ నువ్వే లేవు అని అన్నాడు బాధగా గిరి. అలా అనేసరికి కస్తూరికి కూడా బాధ వేసి నేను ఎక్కడికి వెళ్తాను, నీకు బాగయ్యాక మనం మళ్ళీ ముందులా కలిసి ఉండాలి కదా, అందుకే జాబ్ చేయడానికి వెళ్ళా అని అంది కస్తూరి తనని చూస్తూ. అవును కానీ అక్క, నువ్వు ఏ జాబ్కి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు, నువ్వు లేకుంటే నేను ఉండలేను, నాకు ఆపరేషన్ కాకుండా ముందల ఉంటేనే మేలు, అప్పుడు నువ్వు నా దగ్గరే ఉండి నాకు అన్నం తినిపిస్తూ నీళ్లు పోస్తూ నన్ను కంటికి రెప్పలా చూసుకునేదానివి. కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రాకుండా నన్ను ఇలా ఒంటరిగా ఉండేలా చేస్తున్నావు అని అన్నాడు బాధగా అలుగుతూ ముఖం తిప్పుతూ. గిరి చూడు, ఇటు చూడు ముందు అని గిరి ముఖం తన వైపు తిప్పుకొని గిరిని చూస్తూ నాకు కూడా నీతో ఉండాలని ఉంటుంది కదా గిరి, కానీ నువ్వు నడవాలని, అందరిలా బయట తిరుగుతూ ఆడుకోవాలని, నువ్వు ముందులా మారాలి అంటే నీకు ఆపరేషన్ చేయించడానికి డబ్బులు కూడా కావాలి, నువ్వు నడిచాక నీకు స్కూల్ చెప్పించడానికి కూడా డబ్బులు కావాలి కదా, అందుకే ఇలా నీకు బాగా అయ్యాక నువ్వు, నేను, కార్తీక్ అందరం ఒకే చోట ఉందాం, బాగా ఆడుకుందాం, సరేనా అనంది కస్తూరి చెప్తూ. అంతా వింటూ నిజమా అన్నాడు గిరి సంతోషిస్తూ.
అవును నిజం అని తనకి చెబుతూ ఇవిగో నీకోసం ఇవి తెచ్చాను అనుకుంటూ శ్వేత డ్రైవర్తో తెచ్చిన వస్తువులన్నీ తనకి ఇచ్చి గిరితో చాలాసేపు మాట్లాడి సరే నువ్వు ఇంక నిద్రపో, నేను మళ్ళీ వస్తాను అంది కస్తూరి. అక్క ఇక్కడే ఉండు, నువ్వు లేకుంటే అని అన్నాడు బాధగా. గిరి అలా అనకు, నేను మళ్ళీ వస్తా అనుకుంటూ బయటకు వెళ్ళి సీనుని పిలుచుకుని వచ్చి గిరి ముందు, సీను గారు మీరు గిరిని చాలా బాగా చూసుకుంటున్నారు అని గిరి చెప్పాడు. చాలా చాలా థ్యాంక్స్, ఇలాగే తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది గిరిని చూస్తూ. శ్రీను మాట్లాడుతూ మేడం మాకు చాలా చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, మీరేం భయపడకండి, గిరి ఖచ్చితంగా లేచి నడుస్తాడు చూడండి అని అన్నాడు గిరిని చూస్తూ నవ్వుతూ. కస్తూరి కూడా ఆ మాటలకు సంతోషిస్తూ సరే గిరి నేను మళ్ళీ వస్తాను అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి గిరి చేయి పట్టుకొని నువ్వు బాధగా ఉండకూడదు, నేను వస్తాను మళ్ళీ, బుద్ధిగా ఉండు అంది గిరిని చూస్తూ. అలాగే కానీ మళ్ళీ నువ్వు రావాలి ఖచ్చితంగా రేపు అని అన్నాడు బాధగా ఏడుస్తూ గిరి. గిరి కన్నీళ్లు తుడుస్తూ ఏడవకూడదు, ఖచ్చితంగా వస్తాను అని తనని సముదాయించి బయటకు వచ్చిందే కానీ తనకి కూడా చాలా చాలా బాధగా ఉంది. ఈ లోకంలో తనకు ఉన్న బంధం గిరి ఒక్కడే. తనకు అవసరమైన సమయంలో కూడా దూరంగా ఉండటం అనుకుంటూ బాధగా అక్కడి నుండి కదిలింది. ఎందుకో ఈసారి తనకి తన మీద తనకే చాలా చాలా కోపంగా ఉంది. అలాగే నడుచుకుంటూ బయటకు కదిలింది. కార్ డ్రైవర్ పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా తన ఆలోచనలు, మనసులో ప్రశ్నలు, తన జీవితం ఇలా అన్నీ ఒకేసారి తనపై దాడి చేయగానే వాటి కోసం సమాధానం వెతుకుతూ వెళ్తూ ఉంది. ఇంతలో తనకు గుర్తుకు వచ్చాడు కార్తీక్. కార్తీక్ కూడా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, కానీ నేను వెళ్తే నాకు పెళ్ళైనట్టు అక్కడున్న వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎలా ఇవ్వగలను అనుకొని అక్కడే తనకు దూరంగా గుడి కనపడుతుంటే అక్కడికి వెళ్ళింది. ఇషాన్ అక్కడ స్నానం చేసి బయటకు వచ్చి తన హెయిర్ని తుడుచుకుంటూ ఉండగానే ఇషాన్ అని గట్టిగా పిలుస్తూ లోపలికి వచ్చింది శ్వేత. ఇషాన్ టవల్తో ఉండటం చూసి తన దగ్గరికి వెళ్ళి తన్ని గట్టిగా హత్తుకొని నాకు ఇలానే ఉండాలని ఉంది నీతో అనుకుంటూ ఇంకాస్త గట్టిగా హక్ చేసుకుంటూ ఉంది శ్వేత. ఇషాన్కి మాత్రం ఎందుకో ఈసారి శ్వేత స్పర్శ అస్సలు నచ్చడం లేదు. శ్వేత అలా దగ్గరికి రావడం, హక్ చేసుకోవడం అన్నీ తన మనసుకు నచ్చక తనని దూరం పెట్టు అని మనసు పదే పదే చెప్తూ ఉంది. అలా ఎందుకు చెప్తుందో కూడా అసలు అర్థం కాక శ్వేతను దూరంగా జరిపి ఏంటి శ్వేత ఇది అనుకుంటూ టవల్ అక్కడ పడేశాడు. ఏంటి ఇషాన్, ఏమైంది నీకు? ముందులా నువ్వు నాతో అస్సలు ఉండటం లేదు. నేను దగ్గరికి వస్తే చాలు నీలో ఏదో తెలియని చేంజ్ కనిపిస్తుంది. ఏమైంది నీకు అని శ్వేత అనుమానంగా అడుగుతూ ఉంటే అదేం లేదు అంటే ఇక్కడ మనం ఒక్కరమే లేము కదా అని చిన్నగా చెప్పాడు. ఓ నీ బాధ అదా, నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకు, తను ఇంట్లో లేదులే అన్నది. ఇషాన్ అద్దం దగ్గరకు తీసుకుని వచ్చి తనని అద్దంలో చూపిస్తూ ఏంటి ఇంట్లో లేదా, ఎక్కడికి వెళ్ళింది అని అన్నాడు కంగారుగా శ్వేత వైపు చూస్తూ. ఎందుకంత కంగారు ఇషాన్ అన్నది అద్దంలో నుండి ఇషాన్ వైపు చూసి అనుమానంగా. అంటే అది తనకు ఏమన్నా అయితే అమ్మ అందుకే అడిగాను అని అన్నాడు ఇషాన్. కానీ తనకు కూడా తెలీదు ఎందుకు కంగారు పడుతున్నాడో. కస్తూరి బయటికి వెళ్ళింది అంటే తనకు కూడా కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా, అందుకే అడగలేదు అన్నది శ్వేత. సరే నువ్వు రెడీ అయిరా, మనం బయటికి వెళ్ళాలి అని తనకు కావాల్సినవన్నీ బెడ్పై పెట్టి శ్వేత స్నానం చేయడానికి వెళ్ళింది వాష్రూమ్కి. ఇషాన్ మాత్రం మనసులో నాకు చెప్పకుండా తను ఎలా వెళ్తుంది, అసలే తనకి ఆరోగ్యం బాగోలేదు,
మళ్ళీ బయటికి, ఇంతకీ నాకు తెలియకుండా తన జీవితంలో ఎవరైనా ఉన్నారా? అందుకే తను నాతో ఉన్నప్పుడు కూడా అంతలా బాధపడుతూ ఉంటుంది. అంటే తను ఎవరినైనా లవ్ చేస్తుందా అనుకుంటూ కోపంగా అక్కడున్న బట్టలను వేసుకుంటూ ఆలోచనలో పడ్డాడు ఇషాన్. మరోవైపు తులసి, సురేఖ మాత్రం అక్కడికి వెళ్ళినా కూడా ఎందుకో వాళ్ళని మనసు బాగోలేక తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ఎంతమంది అడిగినా కూడా వాళ్ళు అక్కడ ఉండలేదు. జర్నీ చేస్తూ సురేఖ గారు ఇషాన్ ఫోటోని చూస్తూ, తులసి, ఎందుకో మనసంతా బాధగా అనిపిస్తుంది. ఇషాన్ నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అని బాధపడినా ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా మంచిదానిలా అనిపిస్తుంది. అందుకే ఆ పెళ్లిని ఒప్పుకున్నా. వాళ్ళ పెళ్ళయి కొన్ని రోజులు కూడా కాలేదు. ఇంతలోనే మంగళసూత్రం అలా తెగిపోవడం, ఇవాళ నా మనసు బాగోలేకపోవడం అన్నీ ఎందుకో మంచిగా అనిపించడం లేదు అని బాధపడుతూ ఉంది. తులసి మాత్రం, అమ్మా, అవి ఏం కాదులేండి, మనం సాయంత్రం కల్లా అక్కడ ఉంటాం కదా, మరి ఎందుకంత దిగులు చెప్పండి. మీకు ఇంకా ఇషాన్ బాబు గురించి ముందులా మీరు దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇషాన్ బాబుని చూసుకోవడానికి తనకు ఒక తోడు ఉంది, అది మాత్రం మర్చిపోకండి అన్నది నవ్వుతూ. నిజంగా ఏం జరగదు కదా అని అడిగింది సురేఖ గారు భయపడుతూ. ఏం కాదమ్మా, మీరు దిగులు పడకండి అంది తులసి ఓదార్పుగా. సరే అని అలాగే ఉండిపోయింది సురేఖ గారు. కస్తూరి అలాగే గుడిలో కూర్చొని ఉండిపోయింది ఆలోచిస్తూ. ఆ ఆలోచనలలో తనకి తన మెడలో ఉన్న పసుపు తాడు గుర్తుకు వచ్చి దానిని చూస్తూ, ఏంటి ఇదంతా నిజంగా నాకు అనుకుంటూ అక్కడ ఉన్న పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఏదో పనిలో ఉన్న ఆయన్ని పిలిచింది. ఆయన కూడా బయటికి వచ్చాడు. వచ్చిన ఆయనతో, పూజారి గారు, ఒక అమ్మాయి మెడలో ఒక అబ్బాయి తాళి కట్టాడు, కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కొన్ని కారణాల వల్ల అలా జరిగింది. కాబట్టి వాళ్ళ ఇద్దరికి పెళ్ళైనట్టా కానట్టా అని అడిగింది ఆశ్చర్యంగా. పూజారి గారు మాత్రం చిన్న నవ్వు నవ్వి, పిచ్చి తల్లి, తాళి అనేది ఆడుకునే బొమ్మ కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఏ సందర్భంలో అయినా కానీ అమ్మాయి మెడలో తాళి పడింది అంటేనే వాళ్ళకి పెళ్ళైనట్టు. దానిని ఆ బ్రహ్మ కూడా మార్చలేడు అని అన్నాడు. కానీ పూజారి గారు, వాళ్ళకి అది మనస్ఫూర్తిగా అని అంది చిన్నగా. చూడమ్మా, వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, అవసరం అయినా అవసరం కాకపోయినా ఒక అబ్బాయి అమ్మాయి మెడలో తాళి కట్టాడు అంటే వాళ్ళకి పెళ్ళైనట్టే, వాళ్ళు భార్యాభర్తలు అయినట్టే. దానిని ఎవ్వరూ మార్చలేరు. అందుకే వాళ్ళని తమ పెళ్ళిని అంగీకరించి ఒకరికొకరు తోడుగా ఉండమని చెప్పు తల్లి అని లోపలికి వెళ్ళిపోయాడు పూజారి గారు. కస్తూరి మాత్రం అక్కడ ఉన్న దేవుణ్ణి చూస్తూ, నువ్వే నాకు ఈ పరిస్థితిని కల్పించావు. నీకు తెలియదా నా జీవితం ఎలా ఉందో? మళ్ళీ నా జీవితాన్ని ఇలా చేసి ఇప్పుడు నాకు భర్తగా ఆ స్వార్థపరుణ్ణి తెచ్చావు. ఇప్పుడు నేను ఏం చేయాలి? భర్తగా ఆ స్వార్థపరుడిని అంగీకరించాలా? ఒకవేళ తనను భర్తగా అంగీకరించినా ఆ బంధం కూడా మరి కొన్ని రోజుల్లో ఉండదు. జీవితాంతం మళ్ళీ నన్ను ఒంటరిగా బతకమని ఇలా రాత రాసావు కదా నువ్వు. పుట్టుకతో అనాథని చేసావు, చస్తూ కూడా అనాథగానే చావమని ఇలా నా జీవితాన్ని నిర్ణయించావు కదా అనుకొని బాధగా వెనక్కి తిరిగి నడుస్తూ ఉంది ఒంటరిగా. అంతలోనే గుర్తుకు వచ్చింది, ఉదయం ఇంటి నుండి వచ్చా కదా ఇక్కడికి, మధ్యాహ్నం కూడా వెళ్ళలేదు ఇంటికి. సార్ నా గురించి అనుకుంటూ మళ్ళీ ఇషాన్ గురించి గుర్తు చేసుకొని, అయినా నేను ఉన్నా లేకున్నా అడిగేవాళ్ళు ఎవరు అనుకుంటూ నడుస్తూ ఉంది. తన దగ్గర డబ్బులు కూడా లేవు కదా ఆటో ఎక్కడానికి, అందుకే నడుస్తూ వెళ్తుంది. మరోపక్క శ్వేత ఫ్రెష్ అయి వచ్చి మంచి కలర్ శారీ కట్టి, ఇషాన్, ఇషాన్, ఎక్కడున్నావు నువ్వు అని తనను పిలుస్తూ ఉంది గట్టిగా. ఇషాన్ మాత్రం హాల్లో ఏదో వర్క్ చేస్తూ చిరాగ్గా ఉన్నాడక్కడ. ఏంటి నువ్వు అనుకుంటూ తన దగ్గరికి వచ్చేలోపు, శ్వేత, నీకు చెప్పా కదా ప్రాజెక్ట్కి అంత టైం లేదు అని. నువ్వేమో నేను కంప్లీట్ చేస్తా అన్నావు, కానీ కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు చూడు, రేపే దానికి లాస్ట్ డేట్. ఇప్పుడు ఎలా ఫినిష్ చేయాలి నేను అని అన్నాడు కోపంగా గట్టిగా ఇషాన్. ఇషాన్, ఆల్మోస్ట్ కంప్లీట్, ఒక్క ఫైల్ మాత్రం పెండింగ్ అంది కూల్గా.
ఏంటి అంత నార్మల్గా కూల్గా చెప్తున్నావు నువ్వు? నాకు ఇలా లేజీగా ఉండడం ఇంకా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండడం నచ్చవు అని. ఇప్పుడు చూడు, నీ వల్లే ఇప్పుడు ఇంత టెన్షన్ పడాల్సి వస్తుంది అనుకుంటూ గట్టిగా కోపంగా శ్వేత వైపు తిరిగి, అయినా నీకు షాపింగ్ డ్రెస్సెస్ ఇవి తప్ప మిగతావి కనిపిస్తేనే కదా అని అరుస్తూ నన్ను డిస్టర్బ్ చేయకు అని విసుగ్గా చెప్పి వెళ్ళిపోయాడు గదిలోకి. వెళ్తున్న ఇషాన్ని చూస్తూ, ఛా, నేను ఎలా మర్చిపోయాను, ప్రాజెక్ట్ ఫైల్ పెండింగ్ ఉందని ముందే గుర్తుకు వచ్చి ఉంటే ఆ పూర్ గర్ల్తో చేయించేదాన్ని. ఇంతకు అది ఎక్కడ ఉంది? ఇంతసేపైనా ఏ కాల్ రాలేదు అనుకుంటూ కాల్ చేసింది డ్రైవర్కి. డ్రైవర్ కస్తూరి వెళ్ళిపోవడం గురించి చెప్పడంతో ఎక్కడికి వెళ్ళిందో తను, అయినా తనకు కూడా ఉంటాయిగా పర్సనల్స్ అనుకుంటూ ఇషాన్ కోసం వెళ్ళింది శ్వేత. కస్తూరి మాత్రం నడుచుకుంటూ అయినా ఇంటికి చాలా దూరం ఉంది కదా, కానీ నా దగ్గర డబ్బులు లేవు, పోనీ వెనక్కి వద్దులే అనుకుంటూ ఆటోలో ఎక్కి ఇంటికి వెళ్ళింది. కానీ డబ్బులు లేకపోవడంతో ఆటో దిగి ఇప్పుడు డబ్బులు అనుకునేలోపు బయట వాచ్మ్యాన్ ఉండటం చూసి, ఇదిగో అన్నా, నా దగ్గర చేంజ్ లేదు, ఆటోకి డబ్బులు ఇస్తావా అని అడిగింది కస్తూరి వాచ్మ్యాన్ని చూస్తూ. వాచ్మ్యాన్ కూడా అలాగే మేడం అనుకుంటూ డబ్బులు ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ అన్నా, నేను లోపలికి వెళ్ళి డబ్బులు తెస్తాను అని అంటున్న కస్తూరిని చూస్తూ, అయ్యో పర్వాలేదు మేడం, మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదులేండి, అయినా మీలాంటి వాళ్ళు ఆటోలోనే రారు, కానీ మీరు వచ్చారు కదా అందుకే మీ దగ్గర చేంజ్ లేదు అని అన్నాడు కస్తూరి రిచ్ ఇంకా ఇషాన్ భార్య అన్న ఉద్దేశంతో. ఆ మాటకు కస్తూరి చిన్నగా నవ్వి అక్కడి నుండి వస్తూ, నా లాంటి వాళ్ళ అంట, నీకెలా చెప్పగలను అన్నా, నీకు అయినా నీ పని మీద గౌరవం ఇంకా నిజాయితీ ఇష్టం ఉంది, కానీ నాకు అది కూడా లేదు, నేను డబ్బు కోసం భారీగా నటించడానికి వచ్చాను అని తెలిస్తే ఇప్పుడు గౌరవించే నువ్వే నన్ను తప్పుగా అనుకుంటావు అనుకొని డోర్ దగ్గరికి వచ్చేసరికి డోర్ వేసి ఉండటంతో వీళ్ళు లోపల ఉన్నారేమో అని ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేస్తే అనుకుంటూ, అయినా కార్ లేదు అంటే ఇంట్లో లేరని అర్థం కదా అని డోర్ తీసి వెళ్ళింది లోపలికి వెళ్ళగానే ఫ్లోర్పై దుమ్ము ఉండటం చూసి, అసలు నిన్నటి నుండి క్లీన్ చేయలేదు కదా అనుకుంటూ ఇల్లంతా శుభ్రం చేసి నైట్ ఉన్నవన్నీ క్లీన్ చేసి డిన్నర్కి వంట ఏం చెయ్యాలో తెలియకపోయినా ఉన్న వాటిలోనే చేసి పూర్తిగా అలసిపోయి వచ్చి కూర్చుంది హాల్లో. కళ్ళు మూసుకొని అన్ని పనులు చేసేసరికి చేయి కాస్త నొప్పిగా అనిపిస్తుంటే చేతి సైడ్ చూసేసరికి నిన్నటికన్నా ఇంకా కాస్త ఎక్కువగా గాయం కనపడుతుంటే దానిని చూస్తూ పిన్ని ఇంతకన్నా ఎక్కువగానే వాతలు పెట్టేది, కానీ అప్పుడే బాగుండేది నాకు అనుకుంటూ ఆలోచిస్తూ అలానే కూర్చొని రెప్పవాల్చింది. ఈలోపు తులసి సురేఖ గారు ఇంటికి వచ్చారు. బాగా అలసిపోయిందేమో, అందుకే కార్ సౌండ్ కూడా వినపడినంతగా నిద్రపోతూ ఉంది కస్తూరి. తులసి సురేఖ గారు హాల్లో నిద్రపోతున్న కస్తూరిని చూస్తూ ఏమై ఉంటుంది అనుకుంటూ వెళ్ళారు ఇద్దరు కస్తూరి దగ్గరికి. తులసి మాత్రం అమ్మాయి గారు అని పిలిచేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ షాక్గా మీరు అని అంటుండే లోపే, ఏమైందమ్మా, అంతా బాగానే ఉందా, నీ ముఖం ఎందుకు అలా నీరసంగా కనబడుతుంది అంది కస్తూరి ముఖంపై చేతిని పెట్టి చూస్తూ. అదేం లేదు అత్తయ్య, బాగానే ఉన్నాను, మీరు ఇప్పుడే అంటే రేపు వస్తారు అన్నారు కదా అని అడుగుతున్నా అని అంది కస్తూరి చిన్నగా. ఏం చెప్పాలి అమ్మాయి గారు, మీ అత్తగారు అక్కడికి వెళ్ళినప్పటి నుండి మీ గురించే ఆలోచన, అందుకే అక్కడ ఉండలేక తిరిగి వచ్చాము అంది తులసి అలసిపోతూ. ఏంటి, ఏమైంది అని అడిగింది అనుమానంగా సురేఖ సైడ్ చూస్తూ తులసితో. అదేం లేదు తల్లి, వెళ్ళేటప్పుడు ఇలా తాళి తెగటం ఎందుకో తేడాగా అనిపించింది నాకు, అందుకే అక్కడ ఉండలేక వచ్చేశాను అని అంది సురేఖ గారు కస్తూరిని చూస్తూ. కస్తూరి
ఏం మాట్లాడకుండా మనసులో మీరేమో ఇలా ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను మీ నమ్మకంతో ఇంకా మీ భావాలతో కూడా అనుకుంటూ బాధగా తలదించుకొని ఉంది కస్తూరి. సురేఖ గారు మాత్రం కస్తూరి బాధపడటం చూసి అయ్యో నా వల్ల కస్తూరి కూడా కంగారు పడుతుందేమో అనుకుంటూ కస్తూరిని డైవర్ట్ చేయడానికి ఇషాన్ ఎక్కడా కనిపించడం లేదు అంది చుట్టూ చూస్తూ. అంటే అది ఆయన ఆయన అని కంగారు పడుతుంది. కస్తూరి ఎందుకలా కంగారు పడుతున్నావు నువ్వు అంది సురేఖ గారు అనుమానంగా. ఇంకా తులసి కూడా అదేం లేదు, కంగారేం లేదు, ఆయన బయటికి వెళ్ళారు, మీరు ఇప్పుడే కదా వచ్చింది, కూర్చోండి అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది కస్తూరి. వెళ్తున్న కస్తూరిని చూస్తున్న సురేఖ ఒక్కసారి ఆగు కస్తూరి అంది గట్టిగా. ఏమైంది అని వెనక్కి తిరిగి చూస్తున్న కస్తూరితో ఆ చేతికి గాయమేంటి, ఏమైంది అంది అనుమానంగా ఆ చేయిని చూస్తూ. అంటే అది అది కూరగాయలు కట్ చేస్తుంటే కట్ అయింది అని చెప్పేలోపు తులసి మాట్లాడుతూ ఏంటి అమ్మాయి గారు మీరు మరీ ఇంత సుకుమారంగా అయితే ఎలా, కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా, మీరక్కడ కూర్చోండి నేను వెళ్ళి వంట చేస్తాను అంది వంటగది వైపు వెళ్తూ. వద్దు తులసి గారు నేను చేశా అని చెప్పింది కస్తూరి. ఏంటి చేసేసారా అనుకుంటూ అమ్మా మీ కోడలు అచ్చం మీలాగే ఉంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది తులసి. సురేఖ గారు మాత్రం కస్తూరి దగ్గరికి వచ్చి ఏంటి తల్లి ఇలా ఉన్నావు, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, ఇంకా ఈ చీర కూడా మార్చుకో, అస్సలు ఏం బాగోలేదు, చూడు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా వెళ్ళు అంది. సురేఖ గారిని చూస్తూ అలాగే అనుకుంటూ వెళ్ళింది గదిలోకి. గదిలోకి వెళ్ళగానే గది అంతా డెకరేషన్ చేసిన పువ్వులు వాడిపోయి కనిపిస్తుంటే వీటిని కూడా శుభ్రం చేయలేదు, నేనే చెయ్యాలా అనుకుంటూ ఉండగానే కింది నుండి కస్తూరి త్వరగా రా అన్న మాట విని హా వస్తున్నా అత్తయ్య అని చెప్పి ముందు నేను ఫ్రెష్ అవ్వాలి, లేకపోతే అత్తయ్య ఇక్కడికి రావచ్చు అనుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చింది క్రిందకు. కస్తూరిని చూస్తూ తులసి ఏంటి అమ్మాయి గారు మీరు ఇలానే ఉంటారా అనుకుంటూ వచ్చి టేబుల్పై కస్తూరి కోసం తెచ్చిన పూలను జడలో పెడుతూ ఇలా ఉండాలి మీరు, అర్థమైందా ఇప్పుడు అనుకుంటూ పదండి అమ్మగారు పూజ గదిలో ఉన్నారు అని చెప్పి పిలుచుకుని వెళ్ళింది అక్కడికి. పూజ గదిలో ఉన్న సురేఖ గారు కస్తూరి రావడంతో రామ్మ ఇక నుంచి నువ్వే ప్రతిరోజు పూజ చెయ్యాలి అని తన నుదుటిన కుంకుమ పెట్టి పెళ్ళైన వాళ్ళు పాపట్లో మాత్రం కుంకుమ పెట్టుకోవడం మర్చిపోకూడదు, పెట్టుకో అని చెప్పి చూడు కస్తూరి ఇక నుండి ఇషాన్ బాధ్యత నువ్వే తీసుకోవాలి, వాడు నాతో మాట్లాడకపోయినా నా భయం వల్ల అలా ఉన్నాడు, ఇక నుండి నువ్వే వాడిని చూసుకోవాలి అని చెప్పి హారతి ఇచ్చి అందరూ దండం పెట్టుకొని బయటకు వస్తూ తులసి ఆట పట్టిస్తూ ఉంటే నవ్వుకుంటూ వస్తున్న వాళ్ళకి ఎదురుగా కార్ దిగి వస్తున్న ఇషాన్ వాళ్ళని చూస్తూ ఇషాన్ వాళ్ళు వీళ్ళని చూస్తూ అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు, ఒక్క కస్తూరి తప్ప. ఇషాన్ భయంగా కంగారుగా ఇదేంటి అమ్మా తులసి ఉన్నారు అనుకుంటూ చూస్తూ ఉన్నాడు. శ్వేత మాత్రం ఇదేంటి ఈమె ఉంది, ఛా నా ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ ఇంకా అనుకుంటూ కస్తూరి వైపు చూస్తూ కోపంగా ఇదేంటి ఇలా తయారైంది అనుకుంటూ ఉంది. సురేఖ మాత్రం ఇషాన్ ఏంటి శ్వేతతో అది కూడా అంటే వీళ్ళు ఇంకా అన్న అనుమానంతో ఉంది తులసి కూడా. ఇషాన్ బాబు ఏంటి ఈవిడ గారితో ఇప్పుడు అమ్మాయి గారు ఎలా స్పందిస్తారో అనుకుంటూ ఉంది మనసులో. కస్తూరి మాత్రం వీళ్ళు ఇప్పుడు ఇలా ఇప్పుడు అత్తయ్య గారు వీళ్ళని అనుకుంటూ సురేఖ సైడ్ చూసింది. సురేఖ అప్పటికే కోపంగా వాళ్ళ సైడ్ చూసేసరికి అత్తయ్యకి ఖచ్చితంగా వీళ్ళ గురించి తెలిసే ఉంటుంది అనుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి నేను అని కస్తూరి మనసులో అనుకునే లోపే సురేఖ గారు కోపంగా ఇషాన్ ఏంటి ఇదంతా నువ్వు నువ్వు అని అంటుండే లోపే కస్తూరి మాట్లాడుతూ అత్తయ్య అది అది అని కంగారుగా మీకు తెలుసా ఈ అమ్మాయి పేరు శ్వేత, నేను ఇషాన్ కలవడానికి
అన్నింటికీ కారణం, ఇంకా మా పెళ్లి జరగడానికి కారణం తనే. ఒక విధంగా చెప్పాలి అంటే నేను ఇక్కడ ఉండడానికి కారణం తనే అంటూ, ఏంటి శ్వేత, నువ్వు పార్టీ అన్నావు కానీ నేను రెడీ అయ్యి వస్తా అనే లోపే నువ్వే వచ్చేసావు. ఓహ్, ఇషాన్ నన్ను సర్ప్రైజ్ చేయడానికి నిన్ను ఇక్కడికే తీసుకువచ్చాడా? ఒక విధంగా మంచిదేలే రా, మా పెళ్ళి హడావిడిగా జరిగిపోయింది. నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ని మా అత్తయ్య వాళ్ళకి పరిచయం చేయలేదే అన్న గిల్టీ నాకు లేకుండా చేశాడు మా ఆయన అని నవ్వుతూ, అత్తయ్య తను శ్వేత, నా క్లోజ్ ఫ్రెండ్ అని సురేఖ గారికి పరిచయం చేసింది. ఇషాన్, శ్వేత వాళ్లతో పాటు సురేఖ, తులసి కూడా ఆశ్చర్యంగా షాక్గా చూస్తూ ఉండక తప్పలేదు. కస్తూరి మాత్రం అత్తయ్య అత్తయ్య అని పిలవగానే అందరూ తేరుకున్నారు. సురేఖ మాత్రం శ్వేతను చూస్తూ ఉంది కోపంగా. కస్తూరి మాత్రం శ్వేత వైపు తిరిగి, శ్వేత తను మా అత్తయ్య గారు, ఇంకా ఆవిడ తులసి గారు అని పరిచయం చేసింది. శ్వేత మాత్రం నమస్తే ఆంటీ అంది. సురేఖ గారు మాత్రం కస్తూరిని చూస్తూ, ఈ అమ్మాయికి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న సంగతి తెలియదు అనుకుంటా. అయినా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటే మరి ఇషాన్ కస్తూరిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అన్న ప్రశ్న మొదలవుతుంటే నవ్వుతూ నిలబడింది కస్తూరి మాత్రం. అత్తయ్య తనకు నా గది చూపిస్తాను అనుకుంటూ, పదా శ్వేత, నీతో చాలా చాలా మాట్లాడాలి అనుకుంటూ పక్కనే ఉన్న ఇషాన్ని చూస్తూ, ఏవండి మీరేంటి అలా చూస్తున్నారు, పదండి అని ఇద్దరిని గదిలోకి తీసుకెళ్తుంది. వెళ్తున్న వాళ్ళని అనుమానంగా చూస్తూ నిలుచొని ఉంది సురేఖ గారు, ఇంకా తులసి. గదిలోకి తనను తీసుకుని వెళ్తున్న కస్తూరిని, తన జడలో పూలను, ఇంకా ఇషాన్ అమ్మని అత్తయ్య, ఇషాన్ని ఏవండి అనడం, అన్నింటికీ మించి తన చేతిని పట్టుకొని గదిలోకి తీసుకుని వెళ్ళడం, ఇవన్నీ అస్సలు జీర్ణించుకోలేకపోయింది శ్వేత. గదిలోకి వెళ్ళగానే తలుపులు మూసి కోపంగా చేతిని విడిపించుకొని కస్తూరిని చూస్తూ, ముందు నాకు నువ్వు దూరంగా జరుగు, నువ్వు నా చేతిని పట్టుకోవడం ఏంటి అనుకుంటూ కోపంగా, అయినా ఆంటీని అత్తయ్య ఇంకా ఇషాన్ని ఏవండి అనడం ఇదేదో నీ ఇల్లులాగా నేనేదో పరాయదానిలాగా చేస్తున్నావు. ఏంటి ఇది నా ఇల్లు, నువ్వు ఇందులో కేవలం డబ్బు కోసం నటిస్తున్నావు అంతే. అయినా నువ్వు ఇషాన్ని అలా పిలవడం నాకు నచ్చలేదు అంది గట్టిగా కోపంగా. అయినా ఆంటీకి నేనెవరో తెలుసు, నా గురించి ఇంకా ఇషాన్ గురించి కూడా తెలుసు. కానీ నువ్వు నీ గొప్పతనం ఇంకా నీ స్థానం నాకు చూపించాలనే ఇలా చేశావు. ఇంకా ఈ పూలేంటి, ఈ ముస్తాబేంటి, ఓహ్ మర్చిపోయాను, నీ సంగతి నాకు తెలుసు కదా అనుకుంటూ అసహ్యంగా కంపరంగా, నీ ఉద్దేశాలు ఏవి ఇక్కడ పనిచేయవు అని చెప్పింది శ్వేత. తన గురించి అలా మాట్లాడుతుంటే తన వెనకే నిలబడి ఉన్న ఇషాన్కి కోపంగా ఇంకా శ్వేతను చంపేయాలి అన్న కోపం వస్తుంటే కోపాన్ని అదుపు చేసుకుంటూ ఉన్నాడు. ఈలోపే మేడం అది కాదు అంటున్న కస్తూరితో, ఏది కాదు, వాళ్ళు వచ్చారు అన్న ఒక్క మాట మాకు చెప్పి ఉంటే బాగుండేది. అయినా నువ్వెందుకు చెప్తావు, నీ ప్లాన్ ఇదే కదా, నా ముందు ఇలా అనాలనే కదా అని కోపంగా అంటున్న శ్వేతతో, మేడం నా దగ్గర మొబైల్ లేదు, ఆ రోజు ఇంటి దగ్గరే పగిలిపోయింది, అందుకే మీకు ఫోన్ చేయలేక అంటున్న కస్తూరి మాట పూర్తి కాకముందే, అబ్బో మరి మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళావు నువ్వు, డ్రైవర్కి కాల్ చేస్తే చెప్పాడు నీ భాగోతం నాకు తెలీదా, నీ సంగతి, ఇంట్లో నీ వేషాలు కుదరలేదు అని బయటికి వెళ్ళావు అని శ్వేత కోపంగా అంటుంటే కస్తూరికి ఆ మాటలు బాధగా అనిపిస్తుంటే ఇంతలో తులసి పిలవడంతో వెళ్తూ వెనక్కి తిరగగానే ఇషాన్ కనిపించేసరికి తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలాగే ఇషాన్ని చూస్తూ వెళ్ళిపోయింది బయటికి కస్తూరి. ఇషాన్ మాత్రం అలా బాధగా వెళ్తున్న కస్తూరిని చూస్తూ శ్వేత వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. ఇషాన్ మనసులో ఇప్పటికన్నా మార్పు మొదలవుతుందేమో, కస్తూరి తన జీవితం తన ఇల్లు అన్న నిజాన్ని గ్రహించి తను మారి ఇషాన్ను మారుస్తుందేమో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.